మంచు ఫ్యామిలీ వివాదం కోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తనకి పోలీసులు జారీ చేసిన నోటీసులకు సవాల్ చేసిన ఆయన తన ఇంటి వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. తాను సెక్యూరిటీ కోరిన భద్రత కల్పించలేదని, వెంటనే తనకు భద్రత కల్పించాలని అందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు తరపున సీనియర్ న్యాయవాదులు నగేష్ రెడ్డి, మురళీ మనోహర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టుకు మంచు వివాదం చేరుకుంది. ప్రస్తుతం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిన్న మోహన్ బాబు చేసినటువంటి దాడికి నిరసనగా అటు ఫిలిం ఛాంబర్లో పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ ఆందోళనకు మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు పలువురు జర్నలిస్ట్ సంఘాలు కూడా పెద్ద ఎత్తున మద్దతు నిలిపాయి. ప్రస్తుతం అల్లం నారాయణ గారు, సార్ చెప్పండి, జర్నలిస్ట్ దాడిని ఎట్లా చూస్తారు? జర్నలిస్టులపై జరిగిన దాడి ఒక పద్ధతి ప్రకారంగా, ఉన్మాదంగా, దౌర్జన్యపూరితంగా, క్రూరంగా జరిగింది. ఎందుకంటే నిన్నటి విజువల్ చూస్తేనే అవి మనకు అర్థమవుతున్నది. కానీ వాళ్ళ కుటుంబం నుంచి ఆ విష్ణు మాట్లాడుతూ, ఆయన మా అసోసియేషన్ అధ్యక్షుడు కూడా మాట్లాడుతూ అది ఒక చిన్న సంఘటనలాగా అభివర్ణించినట్టుగా అర్థమవుతున్నది. కానీ జర్నలిస్టుల మీద కావాల్సుకొని దాడి చేసినట్టుగా అర్థమవుతున్నది. ఇది ఒక అహంకారపూరితమైన దాడి. ఆయన సెలబ్రిటీ కాకుండా, మాజీ రాజ్యసభ సభ్యుడు కాకుండా, లేదా ఆయన కుటుంబంలో నుంచి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకుండా కూడా జర్నలిస్టులకు ఆసక్తి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే పాడి షరీఫ్లో వాళ్ళ కుటుంబ గొడవలు చేరినాయో, ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నారో, అది తప్పనిసరిగా ఒక న్యూస్ వర్తి కనుకనే జర్నలిస్టులు అక్కడికి వెళ్ళినారు. దానికి తోడు మనోజ్ నా మీద దాడి జరిగిందని ప్రెస్ను పిలిచినందువల్ల లోపలికి వెళ్ళే వాళ్ళ మీద అంత క్రూరంగా దాడి చేసింది. అది కాకుండా ఇంటెన్షన్ అంటే ఆయన అంతకుముందు మాట్లాడిన వీడియోలో కూడా మీడియా మీద రకరకాల కామెంట్ చేసినారు, మీడియా ఇట్లా అతి చేస్తున్నది అని. కనుక ఆయన ఒక ఇంటెన్షనల్గా జరిగిన దాడిగా దాన్ని గుర్తించాలి. ఈ క్రూరమైన దాడికి వ్యతిరేకంగా మొట్టమొదలు మోహన్ బాబు కుటుంబం జర్నలిస్ట్ లోకానికి క్షమాపణ చెప్పాలి. రెండవదిగా పోలీసులు ఈ విషయంలో తప్పనిసరిగా జోక్యం చేసుకొని మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దాడి జరిగిన జర్నలిస్ట్ పరిస్థితి బాగాలేదు. ఆయనకు 3 ఎముకలు ఫ్రాక్చర్ అయినాయి. ఒక 2 రోజుల పాటు మాట్లాడే స్థితి లేదని చెప్తున్నారు. అట్లాగే ఫేషియల్ అవి కూడా మారినాయి. అంత తీవ్రమైన దాడి కనుక ఈ దాడి మీద, మోహన్ బాబు మీద, దాడి చేసిన మోహన్ బాబు మీద హత్యాయత్నం కేసు మొదలు 307 కింద నమోదు చేసి ఆయన అరెస్ట్ చేయాలి. ఇది జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో, అంటే ఒక సెలబ్రిటీ అయి ఉండి కూడా అంత ఆవేశంగా ప్రవర్తించే ఒక జర్నలిస్ట్ మీద దాడి చేసిన సంఘటన చూస్తుంటే దలసగా భావిస్తారు. కాబట్టి భవిష్యత్తులో దాడి జరగకుండా, ఇట్లాంటి దాడులు జరగకుండా ఒక చట్టం తేవాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం టీయూడబ్ల్యూఏ తరఫున. నిజానికి ఇది ఒక దుర్మార్గమైన దాడి. ఇది ఒక ఛానల్లాగా కాదు, అందరూ అవస్థపడ్డామని ఇప్పుడు చెప్తున్నారు. అన్ని ఛానళ్ళ వాళ్ళు, అన్ని పత్రికల వాళ్ళు కూడా అక్కడికి ఎందుకు వెళ్తారంటే అది కేసు అయింది కాబట్టి. ఒక క్రిమినల్ కేసు మీద జోక్యం చేసుకోకపోవడం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అది ఎవరి కుటుంబం అయినా వాళ్ళ కుటుంబం బయటికి రానంత వరకు, వాళ్ళ కుటుంబం పోలీస్ స్టేషన్కి పోనంత వరకు అది వాళ్ళ వివాదమే. కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత అది వార్తాంశమే. కాబట్టి